నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 1350 కోట్లు 3 ఏళ్లలో అందించనున్న కేంద్ర ప్రభుత్వం. చిత్తూరుకు అత్యధికంగా 122 కోట్ల నిధులు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కసరత్తు. 5 అంశాలు ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాల పెంపునకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. సత్వరం నీరిచ్చే పథకాలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 ఏళ్ల నుంచి జీవితకాలం వరకు శిక్ష. చట్ట సవరణ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. వెలుగులోకి నయీంతో అంటకాగిన పోలీస్ అధికారుల వివరాలు. గ్యాంగ్స్టర్తో విందు చేసుకున్న అదనపు ఎస్పీలు, డీఎస్పీ. రాజకీయాల్లో పారదర్శకతకు కేంద్రం మరిన్ని చర్యలు. ఏటా డిసెంబర్లో ఐటీ రిటర్న్స్ తప్పనిసరి, లేకుంటే రాయితీలు రద్దు చేసేలా కసరత్తు. పంజాబ్, గోవాల్లో ఎన్నికల ప్రచారానికి తెర. చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల యత్నం. ఫిబ్రవరి 4న పోలింగ్. అమృత్ పథకం కింద వచ్చే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 1350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వాటిలో కేంద్ర ప్రభుత్వం 405 కోట్లు సాయంగా ఇవ్వనుంది. 1350 కోట్లలో పట్టణాల్లో తాగునీటి సరఫరాకు 863 కోట్లు, డ్రైనేజీకి 195, మురుగునీటి ప్రాజెక్టులకు 261 కోట్లు, హరిత పార్కులకు 32 కోట్లు వినియోగించనున్నారు. ఈ కేటాయింపులో చిత్తూరుకు అగ్రస్థానం దక్కింది. చిత్తూరు పట్టణానికి 122 కోట్లు, నెల్లూరుకు 117 కోట్లు, నంద్యాలకి 95, ప్రొద్దుటూరుకి 91 కోట్లు, హిందూపురంకి 86, తాడిపత్రికి 81 కోట్లు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ఫలితాల ఆధారితంగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షించిన ఆయన, ప్రజలు చెల్లించిన పన్నులనే ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తోందన్న చంద్రబాబు, కేటాయింపులు ప్రాధాన్యతా క్రమంలో ఉండాలన్నారు. జీవీఏ, ఎస్డీజీ, కుటుంబ వికాసం, సామాజిక వికాసం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అనే 5 ప్రాధాన్యాలతో బడ్జెట్ రూపొందించాలని సూచించారు. 15% వృద్ధి రేటు కోసం కృషి చేయాలని నిర్దేశించారు. మౌలిక రంగాలైన జాతీయ రహదారులు, రైల్వే, ఓడరేవులు, పోర్టులు, అంతర్గత జల రవాణా అంశాల్లో కేంద్ర నిధులను ఎక్కువగా సాధించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం సాయం అందిస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్దేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 33% ఉన్న హార్టికల్చర్ ఆదాయాన్ని 60%కి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. మానవాభివృద్ధి సూచికకు కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వేను గీటురాయిగా తీసుకోవాలన్నారు. హరిత నగరాలైన నయా రాయ్పూర్, పుత్రజయ ఆస్థానాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2018 లక్ష్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని సచివాలయంలో రాజధానిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో అమరావతి అభివృద్ధిలో మైలురాళ్లను చంద్రబాబుకు సిఆర్డీఏ అధికారులు వివరించారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయాలు, 6 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు అమరావతికి వస్తున్నాయని తెలిపారు. సుమారు 250 కోట్లతో 5, 4, 3 నక్షత్రాల హోటళ్లు రానున్నాయన్నారు. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరుగుతుందని, 2018 నాటికి స్టేడియం, ఎరీనా నిర్మాణం, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్కూల్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. శిల్పారామం, లైబ్రరీ, మ్యూజియం నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గృహాలు కొనుక్కునే వినియోగదారులను రాజులుగా చేసే నిర్ణయాలను కేంద్ర బడ్జెట్లో జైట్లీ తీసుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గృహ నిర్మాణ రంగం ఇక మరింత ఊపందుకుంటుందని, వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆయన ఢిల్లీలో తెలిపారు. నవ్యాంధ్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనునిత్యం అండగా ఉంటోందన్న ఆయన, రాజధాని ప్రాంత రైతులకు మూలధన లాభాల పన్నుల్లో ఊరట కల్పించినట్లు గుర్తు చేశారు. ఎవరైతే రైతులు తమ పొలాలను రాజధాని కోసం ఇచ్చారో అలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున ఆదాయం కలుగుతూ ఉంది. ఇవాళ ఉదయం కూడా ఆర్థిక మంత్రి అన్నాడు, చూసా వెంకయ్యజీ, చిన్న విషయం నువ్వు అక్కడ చెప్తే నేను అది గుర్తుపెట్టుకుని ఆంధ్ర విషయంలో ఇంకేదో చెప్పబోతుంటే ఇన్ని చేస్తే కూడా ఇంకా మీకు సంతృప్తి లేదా అని చెప్పని అంటున్నాడు ఆయన నవ్వుతూ. దాంతోపాటు అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టే జలాశయాల సామర్థ్యం పెంచాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రివర్గం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రా బ్యాంకు నుంచి 7,860 కోట్లు రుణం తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఇవాళ సుమారు 4 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల నిర్మాణం సామర్థ్యం పెంపు సహా గంధమల్ల, బస్వాపూర్ జలాశయాల నిర్మాణం సామర్థ్యం పెంపును ఆమోదించింది. దేవాదుల కింద మల్కాపూర్ జలాశయం నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన తరహాలోనే తక్షణం సాగునీరు అందించే అవకాశం ఉన్న ఎత్తిపోతల పథకాలను గుర్తించాలని నిర్ణయించిన ప్రభుత్వం మంత్రి హరీష్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న మంత్రివర్గం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కార్యాలయాల నిర్మాణం చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. జైళ్లలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. ఇందుకోసం హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ఆమ్లదాడికి పాల్పడితే 10 ఏళ్ల నుంచి జీవితకాల శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. వివిధ శాఖల్లో ఉన్న అదనపు ఉద్యోగులను పని ఒత్తిడి ఉన్న శాఖలకు మార్చాలని, కరీంనగర్ దిగువ మానేరు డ్యాం వద్ద మత్స్య కళాశాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేయనున్న మైనార్టీ గురుకులాలకు ఆమోదం తెలిపింది. మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు 519, 26 పీహెచ్సీల్లో 60, మిషన్ భగీరథకు 480, పీవీ పశు వైద్య విద్యాలయానికి 10 పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ క్లినికల్ చట్టాన్ని రాష్ట్రానికి అన్వయించుకునేందుకు ఆమోదం తెలిపింది. మంత్రులందరూ కేంద్ర బడ్జెట్ను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ఆయా శాఖల బడ్జెట్ అంచనాలు రూపొందించాలని కేసీఆర్ కోరారు. భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ల హోదా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారు. 2487 లాంగ్వేజ్ పండిట్స్ ను స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ లాంగ్వేజెస్ గా 1047 మంది పీఈటీలను స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆమోదం లభించింది. జీవో కూడా విడుదల చేస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టు పైన ఈరోజు చాలా నిర్ణయాలు కేబినెట్ తీసుకున్నది. పెరిగిన అవసరాల దృష్ట్యా 38 టీఎంసీలకు బదులుగా 60 టీఎంసీలను గోదావరి నది నుంచి లిఫ్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద పెరిగిన రేట్ల ప్రకారం 13,445 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. రాజకీయ పార్టీలకు అందే అప్రకటిత విరాళాలను 2,000కు పరిమితం చేసిన కేంద్రం ఐటీ రిటర్నులు తప్పనిసరి చేస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయనుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్లోగా వాటిని దాఖలు చేయాలి. లేని పక్షంలో ఆయా పార్టీలు పన్ను వెసులుబాట్లను కోల్పోవాల్సి ఉంటుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఏప్రిల్లో ఆర్థిక సంవత్సరం మొదలవుతుండగా డిసెంబర్ చివరి నాటికి పార్టీలు రిటర్నులు దాఖలు చేయాలని ఆయన చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు ద్వారా పార్టీలకు విరాళాలు సమకూర్చే వారి వివరాలను గోప్యంగా ఉంచేలా చట్టంలో మరో సవరణ కూడా తీసుకొస్తామని అధియా చెప్పారు. నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం అన్ని విధాలా విఫలమైందని రాజ్యసభలో ప్రతిపక్షాలు విమర్శించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో అధికార పక్షాన్ని విమర్శించాయి. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక ప్రగతి మందగించిందని, ఫలితంగా 2016 దేశ చరిత్రలో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహంతో కూడిన ఏడాదిగా మిగిలిపోతుందని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. कि उस इल कंसीव्ड पॉलिसी को बगैर सोचे समझे पॉलिसी को इंप्लीमेंट करने के लिए आपको 120 से 135 दफा के सर्कुलर रिजर्व बैंक ऑफ इंडिया और गवर्नमेंट को फाइनेंस मिनिस्ट्री को भेजने पड़े. ये वाकई में अद्भुत है, ये मैं मानता हूं. పూర్ణ పరివర్తనం దిశగా దేశం సాగుతోందని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. తమ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా వంటి పథకాలను ఆయన కొనియాడారు. इस बार के पद्मा अवार्ड में एक बहुत बड़ा बदलाव क्या हुआ है. हमें इस बात का बहुत गर्व है कि हमारी सरकार ने आम आदमी को खोजा है, जिनकी पैरवी करने वाला कोई नहीं होता था, उनको पद्मश्री दिया है. It is a metamorphosis of India happening now. The common people are being recognized. The contribution, quality, accomplishment of common people is being celebrated.
and it is not being talked about. They are being given the highest honor. This is the government, Ek Bharat, Shreshth Bharat, Sabka Saath, Sabka Vikas. అత్యంత వేగంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న రవాణా వ్యవస్థగా చెబుతున్న హైపర్ లూప్ సాధ్యాసాధ్యాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చిన హైపర్ లూప్ సంస్థ చైర్మన్ బిబోస్ జీ గెస్ట్రా ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చలు జరిపారు. హైపర్ లూప్ వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైపర్ లూప్ విధానంలో గాలి తీసేసిన ట్యూబ్ని నిర్దేశించిన గమ్యాల మధ్య ఏర్పాటు చేస్తారు. మెట్రో రైలు కోసం నిర్మించినట్లే స్తంభాలపై వంతెన కట్టి ట్యూబ్ను అమరుస్తారు. ఆ ట్యూబ్ నుంచి గంటకు 750 కిలోమీటర్లు వేగంగా క్యాప్సూల్స్ ప్రయాణం చేస్తాయి. ఎంత వేగంగా వెళ్తున్నా 6 సెకండ్లలో నిలిపివేయవచ్చని గ్రెస్టా వివరించారు. మెట్రో రైలు నిర్మాణంతో పోలిస్తే ఖర్చు తక్కువేనని ఆయన తెలిపారు. ఏపీలో ఈ రవాణా వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేసి సాధ్యమనుకుంటే ముందుకెళ్లే అవకాశం ఉంది. Hyperloop is, yes, you go fast, but you don't feel it inside the capsule. So, you know that a lot of people think the Hyperloop about speed, but the experience inside the capsule is very comfortable. When I met the Chief Minister of Andhra Pradesh in Davos, I saw a person that really cares about his people. So someone that really wants to bring innovation and make a difference in this country. I'm very excited to be here. He invited us to actually discuss a feasibility study of a route in Andhra Pradesh. విత్తనాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇండో జర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్లో భాగంగా జర్మనీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి పోచారంతో చర్చలు జరిపారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టుకు సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడం సహా మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకునేలా సర్వే అంచనాలను రూపొందిస్తామన్నారు. నూతన సాంకేతిక పద్ధతులతో రైతులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విత్తనాలు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయగలుగుతారని చెప్పారు. ప్రాంతీయ స్థాయిలో సహకారం కోసం తెలంగాణకు చెందిన సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీ, ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని జర్మనీ ప్రతినిధులు మంత్రి పోచారానికి వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదమైన నియామకాలను కేసీఆర్ సర్కారు విస్మరిస్తోందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం విమర్శించారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరసన తెలియజేస్తూ ఉద్యమ బాట పడతామన్న ఆయన ఈ నెల 22న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ప్రదర్శన చేపడతామన్నారు. ఇటీవల ఐకాస సభ్యులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయన్న కోదండరాం వాటికి వెరవబోమని స్పష్టం చేశారు. నాంపల్లిలో సమావేశమైన ఐకాస స్టీరింగ్ కమిటీ నిరసన ప్రదర్శన గోడపత్రికను ఆవిష్కరించింది. ఈ మధ్యన ఆవేదన కలిగిస్తున్న విషయం ఏంటంటే పోలీసుల వేధింపులు. మేము ఉద్యమ కాలంలో ఇట్లాంటివి ఎన్నో చూసినాం కాబట్టి ఇది మాకు కొత్త విషయం కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వైఖరిని తీసుకోవటం శోచనీయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి ఎన్ని జరిగినా మా కార్యకలాపాలు మాత్రం ఆగవు. ఖచ్చితంగా మేము పనిచేస్తాం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారని వైద్యులు తెలిపారు. సాయంత్రం దాసరి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య బృందం మరో 3 లేదా 4 రోజుల పాటు వెంటిలేటర్పైనే దాసరి ఉంటారని చెప్పారు. ఉదయం వెంటిలేటర్ తొలగించినప్పటికీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మళ్లీ అమర్చినట్లు వివరించారు. దాసరిని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ పరామర్శించారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దాసరి త్వరగా కోలుకోవాలని కోరుతూ రేపు ఫిల్మ్ నగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మురళీమోహన్ తెలిపారు. నటుడు తరుణ్, ఎడిటర్ మోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ కిమ్స్కు వచ్చి దర్శకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఒక మహిళపై 2 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన పశువుల తొట్టిని తొలగించారు. తొట్టిని తిరిగి నిర్మించాలని సర్పంచ్ నాగరాజు, ఆయన అనుచరుడు చంద్ర భావించారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక మహిళ స్థలంలో పనులు చేపట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో సర్పంచ్ నాగరాజు, ఆయన అనుచరుడు ఆమెను దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై బాధిత మహిళ కూడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సమాచార సాంకేతిక రంగంలో విశేష సేవలందిస్తోన్న ఈటీవీ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎల్కే ప్రసాదరావును బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సొసైటీ జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఢిల్లీలో ప్రారంభమైన బీఈఎస్ 23వ సదస్సులో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
ప్రసాదరావుకి ఆ అవార్డును ప్రదానం చేశారు. 1962లో ఆల్ ఇండియా రేడియోతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రసాదరావు 56 ఏళ్లుగా ప్రసార మాధ్యమాల్లో నిర్విరామంగా సేవలందిస్తున్నారు. 1973లో దూరదర్శన్లో చేరిన ఆయన 1982 ఆసియా క్రీడలను రంగుల్లో ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పదవి విరమణ తర్వాత 18 ఏళ్లుగా ఈటీవీ నెట్వర్క్లో సేవలందిస్తున్నారు. Government of India has given an extension of services in the country of his valuable services. Even after retirement, he continues to be very active. At the age of 77, he is the chief engineer of ETV, which operates 18 channels. He is now active. Once again, a round of applause, ladies and gentlemen, for the awardees. Thank you so much. నేను ఈ ప్రసార మాధ్యమాల మధ్య 56 ఏళ్ల సర్వీస్ ఉందండి. అనేక ఈ వచ్చిన బహుమతి ప్రదానం ఏదైతే ఉందో అది నా ఒక్కడిదే కాదు, నాతో పనిచేసినటువంటి అనేక టీంలు ఉన్నాయి. వాటందరికీ కూడా ఇచ్చిందని భావిస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా నేను ఈనాడు సంస్థలో ఈ సంస్థల అధిపతి అయినటువంటి రామోజీరావు గారి విశాల దృష్టి డైరెక్షన్తో పనిచేస్తూ ఈటీవీని ప్రజలకి మరింత చేరువుగా చేద్దామన్నటువంటి దృక్పథంతో ఇంకా ముందుకు వెళ్తున్నామండి. శ్రీవారి శీఘ్ర దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తెచ్చిన 300 రూపాయల టికెట్లు రేపటి నుంచి ఏటీపీ ఆన్లైన్ కేంద్రాల్లో కూడా బుక్ చేసుకోవచ్చని దేవస్థానం ఈవో సాంబశివరావు తెలిపారు. రుసుము కింద 5 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. ఏటీపీ కేంద్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ ఉన్నాయని ఈవో వివరించారు. ఏపీటీ ఆన్లైన్ అనే వారితో డిస్కస్ చేయడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 8,000 సెంటర్లు ఉన్నాయి. ప్రతి మండలంలోనూ 8 నుంచి 10 సెంటర్లు ఉన్నాయి. వారి ద్వారా ఈ శీఘ్ర దర్శన టికెట్లు కనుక భక్తులు బుక్ చేసుకునే విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారితో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాము. అమెరికా అధినేత ట్రంప్ నాయకత్వ తీరుపై ఆందోళనతో ఉన్న చైనా తన అణ్వస్త్ర సామర్థ్యానికి మరింత పదును పెడుతోంది. 10 అణువార్ హెడ్లను మోసుకెళ్లే కొత్త తరహా క్షిపణిని పరీక్షించింది. DF-5C అనే ఈ క్షిపణికి వివిధ లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే సామర్థ్యం ఉందని చైనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షాంగ్జీలోని తైవాన్ అంతరిక్ష కేంద్రం నుంచి చైనా పశ్చిమ ప్రాంతాన ఉన్న ఎడారిలోకి ఈ క్షిపణిని ప్రయోగించారు. ట్రంప్కు తన సైనిక శక్తిని చాటాలనే ఉద్దేశంతోనే చైనా ఈ ప్రయోగం చేపట్టినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వద్ద 250 అణ్వస్త్రాలు ఉన్నాయని కొన్నేళ్లుగా అంచనా వేస్తోన్న అమెరికా తాజా క్షిపణి పరీక్షతో మరిన్ని అణ్వస్త్రాలు ఉండొచ్చని భావిస్తోంది. చైనా క్షిపణి పరీక్షలను తమ నిఘా సంస్థలు పరిశీలిస్తూనే ఉన్నాయని అమెరికన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు పెద్ద ఊరట దక్కింది. సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసు నుంచి కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ సహా ఇతర నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కలిగించింది. ఎయిర్సెల్లో చెన్నైకి చెందిన శివశంకరన్కు ఉన్న వాటాలను మలేషియాకు చెందిన మ్యాక్సిస్ గ్రూప్నకు విక్రయించేలా 2006లో దయానిధి మారన్ ఒత్తిడి తెచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన న్యాయస్థానం తగిన సాక్ష్యాలు లేనందున మారన్ సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పుపై దయానిధి మారన్ సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడులోని ఎన్నూరు తీరంలో చమురు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నూరులోని రామకృష్ణనగర్ కుప్పం బీచ్ సమీపంలో శనివారం చమురు నౌక మరో నౌకతో ఢీకొని భారీగా చమురు సముద్రంలో కలిసిపోయింది. ఆ వ్యర్థాలన్నీ తీరానికి చేరుతుండగా తీర భద్రతా దళం సభ్యులు, మెట్రో వాటర్ బోర్డు సిబ్బంది, 200 మందికి పైగా వాలంటీర్లు వ్యర్థాన్ని తొలగిస్తున్నారు. ఇప్పటికే 60 టన్నుల వ్యర్థాలను తొలగించినా బీచ్లో చమురు తేలియాడుతూనే ఉంది. అధునాతన తెట్టు తొలగించే యంత్రాలను సైతం ఉపయోగిస్తున్నట్లు భారత నావికాదళం తెలిపింది. పంజాబ్, గోవాల్లో హోరాహోరీ సాగిన శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార అకాలీదళ్, భాజపా కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ సహా ఇతర ప్రముఖులు తమ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 1146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అకాలీదళ్ 94 స్థానాలు, భాజపా మిగిలిన 23 స్థానాల్లో పోటీలో ఉండగా కాంగ్రెస్ అన్ని స్థానాల నుంచి బరిలో దిగింది. తొలిసారి పంజాబ్ శాసనసభ ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ 112 స్థానాల్లో పోటీ చేస్తోంది. గోవాలోనూ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది. ఫిబ్రవరి 4న మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 1642 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికార భాజపా 36 స్థానాల్లో పోటీ చేస్తుండగా క్యాథలిక్ ఓటర్లు ఎక్కువగా ఉన్న 4 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు మద్దతునిస్తోంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ 39 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహం రెండో రోజు స్టాక్ మార్కెట్లలో కొనసాగింది. బడ్జెట్పై సానుకూలతో నిన్న 486 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ 85 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం 28,168 వద్ద ప్రారంభమైన సూచీ ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి నెలకొని 28,071 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆటో, మౌలిక రంగాల్లో షేర్లపై మదుపరులు మక్కువ చూపడం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో కొనుగోళ్లు పెరిగి 28,300 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు దాదాపు 4 నెలల గరిష్ట స్థాయి 28,227 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 18 పాయింట్ల మేర పెరిగి 8,734 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం.